హాయ్ ఫ్రెండ్స్, సండే అంటే ప్రతి ఒక్కరిల్లు కూడా గుమగుమలాడాల్సిందే కదా. మరి ఈ రోజు స్పెషల్ ఏంటో తమ్నైల్లో చూశారు కదా. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: చికెన్ అర కేజీ, బాస్మతి రైస్ అర కేజీ, పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టేస్టీ సాల్ట్, జాపత్రి, గరం మసాలా, చికెన్ మసాలా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, లవంగాలు, నిమ్మకాయలు, కారం, సాల్ట్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, డాల్డా. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి చల్లారనివ్వాలి. తర్వాత చికెన్ కలపాలి. చికెన్ కలిపే విధానం: ముందుగా నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. ఈ అరకిలో చికెన్కి ముందుగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు సగం వేసుకోవాలి. అన్నీ వేయటం లేదు, సగమే వేస్తున్నాను. మిగతా సగం మళ్ళీ అవసరం అవుతాయి. తర్వాత సాల్ట్ 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, చికెన్ మసాలా 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. తర్వాత మిరపకాయలు మిక్స్ చేసి ఆ చిన్న చిన్న మిరపకాయ ముక్కలు ముద్దను వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం 2 బద్దలు పిండుకోవాలి. 1/2 స్పూన్ చైనీస్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చికెన్కి బాగా కలిసేటట్లు కలపాలి. తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మూత పెట్టి 1 గంట సేపు నానబెట్టాలి. అలాగే బాస్మతి రైస్లో కూడా వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టాలి. తరువాత నానబెట్టిన రైస్ని స్టవ్ మీద పెట్టి అందులో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, సాల్ట్ 1 స్పూన్, లవంగాలు, కొత్తిమీర, పుదీనా సగం సగం వేయాలి. తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. రైస్ 70% మాత్రమే ఉడకనివ్వాలి. ఓకే, 70% ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. ఓకే, 70% ఉడికిన రైస్ని ఈ నానబెట్టుకున్న చికెన్లో వేస్తున్నాను. ఈ విధంగా రైస్ మొత్తం వేసిన తర్వాత ఇందాక మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేయాలి. అలాగే నెయ్యి, డాల్డా, నిమ్మరసం 2 బద్దలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద ఉంచి మిడిల్ ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మెల్లగా కలపాలి. ఓకే, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీ ఇంట్లో సూపర్ సండే స్పెషల్ రెడీ.